శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు తిరుమల మహాప్రసాదమైన లడ్డూపై చేసిన ఉన్మాద వ్యాఖ్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల కోట్ల భక్తులు విస్తుపోతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో విస్మయకరమైన వ్యాఖ్యలు నిరాధారంగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జంతువుల నూనెలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారని ఒక హిందువుగా చంద్రబాబు నోటి వెంట అలాంటి మాటలు ఎలా వచ్చాయని నివ్వెరపోతున్నారు. అత్యంత సున్నితమైన అంశాన్ని కావాలని వివాదంగా మార్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే దుగ్ధకు తిరుమలను వాడుకోవటం దారుణం, దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు. మనిషి పుట్టిన వారెవరూ ఇంత దారుణంగా మాట్లాడారని, రాజకీయాల కోసం దేవుడిని వదలకపోవటం పెద్ద పాపమని చెబుతున్నారు. కొంతకాలంగా చంద్రబాబు మానసిక పరిస్థితి పలు సందేహాలకు తావిస్తోందంటున్నారు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల తేకపోగా వచ్చిన సీట్లను కూడా వద్దని కాలదన్నటం, వరదల్లో అమరావతి మునగటం ప్రత్యక్షంగా అందరి కళ్లకు కనిపిస్తున్నా ఆ మాట అంటే నోటికి తాళమేస్తానని హెచ్చరించటం, వరద బాధితులను ఆదుకోవటంలో విఫలమవ్వటం, వీటన్నింటినీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా తిరుమల ప్రసాదాన్ని వివాదం చేశారని స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏమాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని, ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదని మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రంగా మార్చి లబ్ధి పొందాలనుకుంటే సర్వనాశనం అవుతారని హెచ్చరిస్తున్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను, కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడని విమర్శించారు. మనిషి పుట్టిన వారెవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఆరోపణలు చేయరన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడటని మరోమారు నిరూపితమైందన్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని సవాలు విసిరారు. తిరుమల ప్రసాదాలపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు దుర్మార్గమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం అలాంటి ఆరోపణలు చేస్తే భగవంతుడు క్షమించడన్నారు. వెంకటేశ్వర స్వామి దుష్ట శిక్షణ చేస్తాడని చంద్రబాబే చెప్తుంటారు. కాబట్టి నీచ రాజకీయాలు చేసిన ఆయన్ను ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్న ప్రసాదాల తయారీ విషయంలో అధికారుల ప్రమేయం ఉండదని, పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగానే తయారవుతాయని చెప్పారు. ఇక చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి తిరుమల వేదికగా చేసిన విష ప్రచారాలు అన్నీ ఇన్ని కావని, చివరకు ఏమీ దొరక్క ఇలాంటి తప్పుడు ఆరోపణలతో పబ్బం గడుపుకుంటున్నారని ఎండగట్టారు.